This is Sai Chal, welcome to our channel. Today, మన మెగాస్టార్ చిరంజీవి సినిమా విశ్వంబర అప్డేట్ అయితే మీ ముందుకైతే వచ్చేస్తానమాట. అండ్ సేమ్ టైం విశ్వంబర అబ్బా అండ్ బింబిసార డైరెక్టర్ వశిష్ఠ గారిని మనం చూసాము. చాలా తక్కువ బడ్జెట్ ఇచ్చారు బింబిసారు, కానీ ద బ్లాక్ బస్టర్ సినిమా ఇచ్చారు. చాలా అంటే మనము బింబిసార చూసేటప్పుడు చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాము, ఎందుకంటే అంత బాగుంది సినిమా. తర్వాత వచ్చేసి యూవీ క్రియేషన్ వాళ్ళు అయితే చాలా హై బడ్జెట్ అయితే ఇచ్చారని అయితే విశ్వంబర సినిమా తెలుస్తుంది. అండ్ అప్పుడు ఒక మామూలు హీరో, ఈసారి స్టార్ హీరో చిరంజీవి గారు అండ్ స్టార్ ప్రొడ్యూసర్లు ఇంకా ఏ లెవెల్లో తీస్తారైతే ఒకసారి అయితే ఊహించుకోవచ్చు మనం. అండ్ విశ్వంబర సినిమా గురించి వస్తే అండ్ హీరోయిన్ గారి గురించి, త్రిష గారి గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. గత 18 సంవత్సరాల క్రితం అయితే మనం చూసాము స్టాలిన్ సినిమాతో చిరంజీవి గారు, త్రిష గారు జత కట్టారు. అంత బ్లాక్ బస్టర్ సినిమా అయ్యింది. అట్ సేమ్ టైం 18 సంవత్సరాల తర్వాత మళ్ళీ విశ్వంబరలో ఇద్దరు నటించడం అనేది కేక్ అని అయితే ఫ్యాన్స్ అంటున్నారు అనమాట. అండ్ సేమ్ టైం అయితే మనము ఇటీవల జనసేనకు 5 కోట్లు అయితే విరాళం ఇచ్చారు మన చిరంజీవి గారు. సేమ్ టైం అప్పుడు వెనకాల నిలబడిన సీక్వెన్స్ చూసాం మనం, హనుమాన్ అయితే వెనకాలైతే ఉన్నారన్నమాట ఆ బొమ్మ. ఆ సేమ్ టైము ఆ హనుమాను అంటే చూసినప్పుడు అనిపించింది ఎంత బాగా చేశారని, కానీ అది ఇంకా ఒక వేరే లెవెల్లో ఉంటుందంట. అండ్ సేమ్ టైం ఇంటర్వల్ బ్లాక్లో అయితే ఆ ఫైట్ అయితే ఉంటుందంట. అండ్ ఆ ఫైట్ ఉన్నప్పుడు అయితే గూస్ బంప్స్ అయితే వస్తాయంట. అండ్ ఆ ఫైట్ దాదాపు అంటే 200 మంది ఫైటర్స్తో అయితే ప్లాన్ చేస్తున్నారంట. అంటే చిరంజీవి గారి మొత్తం సినీ కెరియర్కే ద బెస్ట్ ఫైట్ అయితే అయితే అంటున్నారు. మనం శ్రేష్ఠ గారిని చూసాం, మన కళ్యాణ్ రామన్నతో ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. దాని తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా తీస్తున్న చిరంజీవి గారు కాబట్టి ఇక్కడ మెయిన్ హీరో గారుగా. అండ్ ఇంట్రడక్షన్ నుంచి క్లైమాక్స్ వరకు ఒక సోల్ అయితే సినిమాలో అయితే ఉంటుందని అయితే అంటున్నారు అనమాట. అంటే వ్యూ క్రియేషన్ వాళ్ళు కూడా ఎక్కడా తగ్గకుండా ఈ సినిమాకి ఎంతైనా బడ్జెట్ పెట్టడానికి అయితే ముగ్గు చూపుతున్నారు. అండ్ సేమ్ టైం విశ్వంబర గురించి చిన్న అప్డేట్లు వచ్చినప్పుడు మైండ్ బ్లాక్ అవుతుందన్నమాట. సేమ్ టైము 2025లో అండ్ జనవరిలో సినిమా అయితే వస్తుందని అయితే అంటున్నారు. ఆ సేమ్ టైం వాల్తేరు వీరయ్యని చూసాం బ్లాక్ బస్టర్. ఈసారి కూడా చిరంజీవి సినిమాని చూసి ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. సారీ అండ్ వన్ మోర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.